ఎట్ ఫైనలీ వెంకటగిరి కోసం ఓన్లీ వీవర్స్ కోసమే చేస్తారా, ఇంకేమైనా మీ ప్లాన్స్? నేను అక్కడ ఎస్ఎస్ కెనాల్ ఉంది, సోమశీల స్వర్ణముఖి కెనాల్. సో సోమశీల నుంచి స్వర్ణముఖి వరకు లింక్ ఉంది దానికి. సో అది ఆ ఏరియా అంతా కూడా ఇరిగేషన్కి నీటిపారుదలకి పనిచేస్తుంది. వెంకటగిరి, డక్కిలి మండలాలు, రాపూర్ మండలం నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళా కాళహస్తి మండలంలో పడుద్ది. కాళహస్తి మండలం తర్వాత ఏర్పేడు మండలంలో పడుద్ది. ఏర్పేడు మండలం తర్వాత నారాయణవనంకి వెళ్ళిపోతుంది. సో అది చాలా చోట్ల నిధులు లేవు కనుక నేను కేంద్ర ప్రభుత్వం నుంచి అది తప్పనిసరిగా నేను తీసుకురావాలి, ఎస్ఎస్ కెనాల్ ఇంప్రూవ్ చేయడానికి అని చేయాలనుకుంటున్నాను. అక్కడ ఈ చేనేత కార్మికులు ఎక్కువ కనుక దాని గురించి ఆలోచించి ఏమన్నా ఒక భవనం లాంటిది, లేదా ప్రజలు అక్కడ వీవ్ చేసుకోవడానికి, లేదా పాత మిషన్లతో చేసుకున్న వాళ్ళకి ఏదైనా ఆధునిక మిషన్లు తీసుకురావడం. సో అవన్నీ కూడా ఇదివరకు టెక్స్టైల్స్లో ఉన్నప్పుడు చేశాను నేను. 100 కోట్ల పైన తీసుకొచ్చాను. అదిట్ట నాకు చాలా సంతోషం కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకురావడం. అన్ఫార్చునేట్లీ ఈయన జగన్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయిన ఒక ఎంపీని ఉపయోగించుకోవడం తెలియలా. ఎందుకంటే అసూయ. వరప్రసాదరావుకి ఎందుకు క్రెడిట్ పోవాలా? ఒక విచిత్రమైనది చెప్తాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాట్లాడడానికి చాలా అవకాశాలు తక్కువ. ఇచ్చారు లేదు, ఎందుకు ఇట్లేదు నాకు అవేం తెలీదు. ఒకసారి సప్లిమెంటరీ క్వశ్చన్కి ఆన్సర్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో నేను విద్యకి నేను ఎలా వచ్చాను, విద్య వల్ల ఏ విధంగా నాకు విద్య ఉపయోగపడింది ఇంగ్లీష్ మీడియం అని చెప్పింది. 32 lakh పీపుల్ చూశారు వ్యూవర్షిప్ ఒక్కదానికి. అది అప్పుడు ఆ ఈర్ష్యతో మరలా నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల 4 years. సో ఎంతగా దిగజారుడు జగన్ గారు మనుషులు చేశారో నాకు తెలిసి సజ్జల గారు చేసి ఉంటారేమో అనుకుంటున్నాను. అంతకంటే విచిత్రం ఏంటంటే ముందు నాకు జగన్ గారు వెనకాల సీటు ఉండింది ఆటోమేటిక్ అలొకేషన్లో. నేను వెళ్ళి చాలాసార్లు నా లోకల్ సమస్యలు పెట్టి చెప్పుకుంటున్నాను అక్కడ. నేను ఎక్కడ సీఎం గారికి దగ్గర అవుతానో అని చెప్పి సజ్జల రామకృష్ణ గారు నేను అనుకోవడం, ఐ డోంట్ నో, భగవంతుడికి ఏం జరిగిందో భగవంతుడికి తెలుసు నిజాయితీ. ఆయన అయ్యేం నాకు ఐ డోంట్ నో. సో ఆ విధంగా దూరం పెట్టేశారు. నన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడో పెట్టేశారు. నా సీటే మార్చేశారు. మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల. సో ఎంత అసూయతో నాకు తెలిసి జగన్ గారికి కూడా తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కసారి వరప్రసాద్కి ఒక పదవి ఎందుకు ఇవ్వలేదు, మాట్లాడట్లేదు. 1-2 సార్లు నేను లేబర్ లాస్ మీద చెప్పినప్పుడు తప్పట్లు కొట్టి వండర్ఫుల్గా అప్రిషియేట్ చేశారు. ఈ విద్య విషయంలో 32 లక్షల మంది నన్ను వ్యూర్ చేశారు. ఆ తర్వాత ఆయన దగ్గర ఉండడానికి అవకాశం లేకుండా తీసుకెళ్ళి ఎక్కడో తెలుగుదేశం వాళ్ళ దగ్గర పడేశారు. చాలా చిత్రం నన్ను అది. ఎందుకంటే ఏ రోజు కూడా రాజకీయ అనుకూలమైన పెట్టుకున్నాడు. రాజకీయం అనుకున్న వాళ్ళు ఏంటంటే సమస్యలు బాగా తెలుస్తాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఐఏఎస్లో బ్యాంకుల్లో కలిపి నేను 32 సంవత్సరాలు నేర్చుకోలేంది ఒక ఎంపీగా 5 సంవత్సరాల్లో నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రాక్టికల్గా ప్రజల్లోకి వెళ్తాము, సమస్యలు తెలుస్తాయి. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అంత తెలియదు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఏంటంటే మా తహసీల్దార్స్ చెప్తారు, వెళ్ళిపోతాము. వీళ్ళేమో అయినా మనసాక్షి ఉన్నవాడు కొన్ని పనులు చేసింది. ఇక్కడ అలా కాదు, నాకు ఓటు వేసేవాడు నిలదీసి అడుగుతాడు. వాడికి ఎంత హక్కు ఉంటుందంటే ప్రజాస్వామ్యంలో నాకు ఓటు వేసే అతను నిలదీసి అడుగుతాడు. సో అప్పుడు వాడు చెప్తాడు నాకు నా సమస్య ఇది, తాగునీరు ఇళ్ళ సమస్య ఉంది, సో ఏం వ్యవసాయ సమస్యలు అంటే అప్పుడు చెప్తారు. మేము ఇన్స్పెక్ట్ చేస్తాం కనుక నేను ఎంపీగా ఎక్కువ నేర్చుకున్నాను ఐఏఎస్ కంటే కూడా.